మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల అవసరమని వెంజమూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి డిప్యూటీ ఎంపీడీఓ కొప్పులు రామారావు అన్నారు. ఈ క్రమంలో ఆయన పంచాయతీకి చెల్లించాల్సిన పన్నుల గురించి డప్పు వాయిద్యం ప్రక్రియను చేపట్టారు. పన్నుల వసూళ్ల కోసం తమ సిబ్బంది నిత్యం తిరుగుతూ ఉన్నారన్నారు. అయితే పన్నుల విషయంలో వాయిదాలు వేస్తూ పదే పదే ఇల్లు, షాపుల చుట్టూ తిప్పుకోవడం భావ్యం కాదన్నారు. మొండి బకాయిదారుల పేర్లను లిస్టు రూపంలో నోటీస్ బోర్డులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కనుక సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఈవో రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన వెంజమూరు గ్రామ పంచాయతీ ఏరియాలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు గ్రామ పంచాయతీ వారు చెల్లించి మన యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరియు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గ్రామ పంచాయతీకి ఫండ్స్ చాలా అవసరం. కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అరియర్స్ కానీ, ఈ కరెంట్ ఇయర్ కానీ, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు గ్రామ పంచాయతీకి చెల్లించాలి. అదేవిధంగా ఈ షాపుల వాళ్ళు ఈ లైసెన్స్ ఫీజులు కూడా ఈ ఫిబ్రవరిలో చెల్లించాలి. ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం కానీ వాయిదాలు వేస్తున్నారు. అనేది కరెక్ట్ మంచి పద్ధతి కాదు. మళ్ళీ కూడా మార్చి కూడా అయిపోవస్తుంది. అయినా కూడా మన వెంజమూరులో ఇప్పుడు ఇంకా కూడా ₹1 కోటి దాకా బ్యాలెన్స్లు ఉన్నాయి. ఈ యొక్క పన్నులు చెల్లించి మన యొక్క గ్రామ పంచాయతీకి మేము ఏ పని చేయాలన్నా కూడా ఫండ్స్ చాలా అవసరం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామ పంచాయతీలో మైక్ అనౌన్స్మెంటు, తర్వాత డప్పులు వాయించడం జరిగింది. ఎవరు కూడా ఈ మొండి బకాయిలు దారులు చెల్లించిన వేళ మీ యొక్క లిస్టులు నోటీస్ బోర్డులు వేయబడడం జరుగుతుంది. అదేవిధంగా మా పంచాయతీ సిబ్బంది వచ్చి మీ ఇంటి ముందు డప్పులు వాయించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇన్ టైంలో మీ యొక్క ఇంటి పన్నులు చెల్లిస్తారని మా గ్రామ పంచాయతీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని నేను నా తరఫున, మా వెంజమూరు గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.